చూడండి మీ అందరికి మీలో చాలా మంది ఏసైని చాలా కోరికలు అడుగుతారు. కానీ దేవుడు అవి మీకు కొంచెం టైం ఇస్తాడనమాట ఆ కోరికలు నెరవేర్చకుండా. అది ఏ విషయంలో, గర్భఫలం విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, స్థలాల విషయంలో అయినా, భూముల విషయంలో అయినా, ఇంకేంటి వివాహ విషయాలైనా ఆ విధంగా మీకు లేట్ చేస్తాడు. లేట్ చేసినంత మాత్రాన్ని మీరు కోపగించుకోవద్దు దేవుణ్ణి. ఎందుకంటే ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుండని మీరు అర్థం చేసుకోవాలా. దాని నుండి మనకి అనుభవం అన్న నేర్పించడానికి లేదా విలువ అన్న నేర్పించడానికే మనకి కొంచెం సమయం పెడతాడు. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే గర్భఫలం విషయం గురించి చెప్తున్నా. గర్భఫలము అడగ్గానే ఇస్తేనేమో దాని విలువ మనకు అర్థం కాదు. కానీ లోకం చేత అవమానింపబడి, నిందించబడి, గాయపరచబడి తర్వాత దేవుడు మనకి గర్భఫలం ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? వామ్మో, లేక లేక పుట్టిండు, నాకు దేవుణ్ణి అడగంగా పుట్టిండు అనేసి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆ పిల్లల్ని కదా. ఇంక ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగినా కూడా, పిల్లల్ని దేనికన్నా అటు ఇటు అన్నా కూడా, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డమ్మా, జాగ్రత్తగా చూసుకోవాలని జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి ఒక విలువని ఇస్తారు. ఆ విధంగా అనమాట. అదే దేవుడు వెంటనే అడగగానే ఇస్తే దాని మీద అంత విలువ ఉండదు. ఇప్పుడు లోకంలో అంతే కదా. లోకంలో వాళ్ళు ఉన్న వాళ్ళు పిల్లల మీద అంత విలువ చూపించరు. కానీ లేక లేక ఇస్తే ఆ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, బంగారం లాగా చూసుకుంటారు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. లోకస్తులకి, అన్యులకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? ఏదైనా ఇస్తాడు, కానీ కొంచెం సమయం. ఎందుకంటే దాని విలువ నేర్పడానికి, అనుభవాలు నేర్పడానికి, దాని శ్రేష్టత ఏందో మనకి చూపించడానికి మాత్రమే. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన మీద కక్ష సాధించే దేవుడు కాదు. కాబట్టి బాధపడకండి, కృంగిపోకండి, ప్రార్థన చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.